పూర్తిగా తిరిగొస్తా. బీఆర్ఎస్ నన్ను ఘోరంగా అవమానించింది. అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై కక్షగట్టి బయటకు పంపినారు. 2014 నుంచే పార్టీలో నాపై ఆంక్షలు, ఉద్యమకారులపైన నిర్లక్ష్యం, నైతికత లేని ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నందుకు సంతోషిస్తున్నా. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని వ్యతిరేకించా. ఏం పీకారని జాతీయ పార్టీ? నాది ఆస్తుల పంచాయతీ కాదు, నాది ఆత్మ గౌరవ పంచాయతీ. నా రాజీనామాను ఆమోదించండి. శాసన మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసినందుకే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, వ్యక్తిగానే ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నానని, భవిష్యత్తులో ఒక శక్తిగా తప్పకుండా చట్టసభలకు తిరిగి వస్తానని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ శాసన మండలి వేదికగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఆమె తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతూనే తెలంగాణ భవిష్యత్తు కోసం తన తదుపరి కార్యాచరణను వినిపిస్తానంటుంది. ఎందుకు ఇప్పుడు రాజీనామా చేయమంటుంది? ఎందుకు ఆమోదించమని ఇప్పుడు చెప్తాంది? ఇన్ని నెలల తర్వాత అతి త్వరలో కవిత ఒక పార్టీ పెట్టబోతుంది. ఎందుకని? జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ పార్టీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను జైలుకి పంపిస్తే నేను కూడా పెట్టుకుంటా పార్టీ. కానీ ఏ పార్టీ అయితే నిజంగా ప్రజల క్షేమం కోసం ఆలోచిస్తుందో, ప్రజల మధ్యలో ఉంటుందో ఆ పార్టీని ఎవరైనా ఎంకరేజ్ చేయొచ్చు. కానీ నేను కవిత గారికి ఎప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నా. నిజంగా ఒక ఆడబిడ్డగా మహిళలు రాజకీయాల్లో రాణించడమే ఒక పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే మహిళల్ని తొక్కేస్తారు. ఐదర్ మహిళలకు టికెట్ ఇవ్వాలంటే ఈ రోజున కాస్టింగ్ కౌచ్ అని, నేను ఇప్పుడు సెన్సేషన్ చెప్తా ఉన్నా, కాస్టింగ్ కౌచ్ అని సినిమాల వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక మహిళకు టికెట్ రావాలంటే కొంతమందికి మాత్రమే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త చనిపోతే భార్యకి టికెట్ రావడం అది కామన్, అది ఎట్లా వస్తుంది. కానీ కొత్తగా రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు, ఇప్పుడు కవిత మరి అవి ఎదుర్కొందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే తండ్రి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తను ఆడిందే ఆట పాడిందే పాట. కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా స్వతహాగా ఒక ఆడపిల్ల బయటికి రావాలి, సమాజంలో మాట్లాడాలి అంటే ఒక్కటి మాట్లాడితే వెనకాల 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. అండ్ రాజకీయాల్లో రాణించాలన్నా ఏదో కొంతమంది ఉంటారు, మధ్యలో బ్రోకర్స్ ఉంటారు, సన్నాసులు. వాళ్ళు వచ్చి అరే నీకు టికెట్ కావాలంటే ఇది చేయాల్సిందే నువ్వు అని చెప్తారు. మరి దీన్ని ఏ రకంగా చూడాలి? ఇటువంటి విషయాలు నన్ను కలిచివేస్తూ ఉన్నాయి. ఇటువంటి విషయాలు చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేస్తున్నా. చాలా విషయాలు నా దృష్టికి వస్తున్నాయి. కానీ ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు అనేది మేము చూస్ చేసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది.